It's all in the mind. It's all in the attitude. And if you think that you will become someone, you will surely become someone saying that I can and I will. As we celebrate the Children's Day, have that motivation, determination, and work at it. Think bigger. Have greater goals. And then I am sure, just like a child, you will become someone, a great person in the world, especially in India and throughout the world. Beautiful items. Today, teachers are training themselves and they are going to present to you. And why? To make your children feel we are happy with it. It really shows how much your teachers love you and care you, and how much they have prepared themselves to make your day a happy, joyful, and memorable day. బేగంపేట బుల్లెమ్మో శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ 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 My heart is announcing you got to take me away. Let's start jumping, my heart goes pumping. I love you in every way. धड़कनों पे बूंद जो गिरी तो नाचो आज छम 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 मैं नाचो आज छम 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 Ladies and gentlemen, he's back once again. This time as Sardar. So all the bad guys, Khabardar. చూసుకో గురు హల్చల్ షురూ తూ కాటురో ఖాకీ ప్యాంటరు రాసుకో గురు ఈ చాప్టరు న్యూ స్టైల్ రో మిడిల్ లా అండ్ ఆర్డరు లాఠీ పట్టి గుట్ట
పెట్టాడు డ్యూటీ పై ఒట్టు పెట్టాడు వెయ్యి గుర్రాళ్ళ పోసుగా ఉన్న సుకుమారుడు గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ he's back to do something గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ he's back to do something అనగనగనగనగనగనగనగా అది ఒకటే ఎందుకు ఎండాలేదురా అది ఎండేలోగా పానొచ్చిందిరా వానల్లోన వరదొచ్చిందిరా చెప్ప ఎండేలోగా పానొచ్చిందిరా ఆ వానల్లోన వరదొచ్చిందిరా ధీరా 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 మగువలు వలచిన మగ ధీర మనసులు దోచిన మగ ధీర జనమకి బడి మెచ్చిన ధీర జగమెరిగిన మగ మగ ధీర మన సింగన డాన్సన మగ ధీర మన ఒక్కన మూవన మగ ధీర మన సింగన డాన్సన మగ ధీర మన ఒక్కన మూవన మగ ధీర మన సింగన డాన్సన మగ ధీర మన ఒక్కన మూవన మగ ధీర మన సింగన డాన్సన మగ ధీర మన ఒక్కన మూవన మగ ధీర అన్న నడిచొస్తే మాస్ అన్న నించుంటే మాస్ అన్న లుక్కేస్తే మాస్ మాస్ అన్న ప్యాంటేస్తే మాస్ అన్న షర్ట్ వేస్తే మాస్ అన్న మడతెడితే మాస్ అయ్యా మాస్ అది లెక్క అన్న కన్నెర్రబడి అక్కై చూస్తేనే అలా భూమే గుడ్డవుతది రమ్మాస్ అన్న కాళ్ళెత్తి మరి అత్త అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తాడు రమ్మాస్ హే మంచిగా పుట్టే మంచిని పచ్చే మనిషే తానంట మరి మాయలు చేస్తే ఎప్పటికైనా మధ్యల తప్పుడు తప్పదు పొమ్మంట అన్నా ఒక్కసారి పాడన్నా పగులు బిగులు సెవులు అగులు మనం అడుగు పెడితే విసులు విసులు పగులు బిగులు సెవులు అగులు మనం మొదలు పెడితే పెడత పగులు అన్న నడిచేస్తే మాస్ అన్న నించుంటే మాస్ అన్న లుక్కేస్తే మాస్ మాస్ అన్న ప్యాంటేస్తే మాస్ అన్న షర్ట్ వేస్తే మాస్ అన్న మడతెడితే మాస్ అయ్యా మాస్ ఆయనందలాలా అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీలా అలరే అలా ఆయనందలాలా ఆడలా ఈలేసాడు కోలాటాల గోలా గోలా దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా ఆటోలు బజే బజే ఆటోలు బజే దూరంగా రంగా దొంగ నాకు కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా బజరే బజరే బజరే
వద్దండి వద్దండి, ఈ పాట కాదండి. మనం ఒక సరికొత్త ప్రోగ్రామ్ చేద్దాము. ఆ ప్రోగ్రామ్ పేరే ప్యారడీ సాంగ్స్ అండి. ప్యారడీ సాంగ్స్ అంటే ఏంటంటున్నారా? చెప్తా. ప్యారడీ సాంగ్స్ అంటే మీరు మెచ్చే పాటలండి. సూపర్ హిట్ సాంగ్స్ అన్నింటినీ కూడా ప్యారడీ రూపంలో మీకు అందించబోతున్నారు. కాకపోతే ఆ ప్యారడీ సాంగ్స్ పదాలన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా సైలెంట్గా ఉంటేనే అర్థం చేసుకుంటారు. అందులో మెసేజ్ కూడా ఉంటుంది. మీరు ఆ మెసేజ్ మీరు రిసీవ్ చేసుకోవాలి. మరి ఆ కార్యక్రమానికి పేరేం పెడతామండి? ఏమంటారు? ఓకే, ఏమంటారు? సరేనండి. ఓకే, ఆ కార్యక్రమం పేరు అబ్బా జబా దబా. సో అబ్బా దెబ్బ అంటే రెండు టీమ్స్ అండి. అబ్బా టీం వారు, దెబ్బ టీం వారు. మరి జబా అంటే ఏమనుకున్నారా? జబా అంటే యాంకరింగ్ అండి, అంటే నేనండి. ఓకే సరే, మరి ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి ఎవరు వస్తున్నారు అనుకున్నారు? ఇంకెవరో కాదండి, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు సాధారణంగా మన స్టేజ్ మీద ఆహ్వానిస్తాము. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు ఇటు వచ్చి, ఇటు సైడ్ వచ్చి మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ మా కార్యక్రమం ముందుకు పోవడానికి మీరు ఒక 2 నిమిషాలు మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం అండి. చంద్రబాబు నాయుడు గారు. మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి నగరంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్కి ప్రారంభ దినోత్సవం సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వినూత్నమైన రీతిలో జబ అనే కార్యక్రమాన్ని నేను ముందు ప్రజెంట్ చేస్తున్నానని చెప్పారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఆ విధంగా ముందుకుపోతున్నాను. అదేవిధంగా మరొక విషయమంటే, ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే రకంగా వీళ్ళందరూ కూడా నా ఆడపడుతులు ఎక్కడ ఉన్నారు, 200 రూపాయలు 500 రూపాయలు కూడా 3,000 మధ్యలో విడుదల చేశారు. కానీ వీళ్ళందరూ కూడా 100 రూపాయలు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ 100 రూపాయల నోట్లని వీళ్ళకి బహుమతులు వేయవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలండి చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారికి సిటీలో చాలా కార్యక్రమాలు ఉన్నాయండి, అందువల్ల మనతో పాల్పంచుకోలేకపోతున్నారు. ధన్యవాదాలండి. సో మరి ఇంకా ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాము. మరి అబ్బా టీం వారిని తమ యొక్క సీట్లను మా స్కూలు తెరిచారు, ఈ బుక్స్ ని మోయలేక బాబోయ్ చస్తున్నా. ఈరోజు హోంవర్క్ చేయాలంటేనే చాలు అయ్యో చెయ్యాలి. స్కూలు తెరిచారు,
నిజంగానే మీకు హోంవర్క్ అని అడిగారంటే చాలు ఏం రీజన్ చెప్తారు మీరు అందరూ కూడా ఐ గాట్ ఫీవర్ టీచర్ అడిగి హోంవర్క్ నిజమేనా కాదా నిజమే కదా సో ఆ రీజన్స్ ఓకేనండి సరే స్కూల్ తెచ్చేసారు మరి క్లాసులు మొదలయ్యాయి స్కూల్ తెచ్చిన తర్వాత స్కూల్ గంట మోగక తప్పదు మీరు క్లాసులకి వెళ్ళక తప్పదు ఇక అక్కడి నుంచి ఉంటుందండి మీ లైఫ్ జింతాత జితా జితా జింతాతాయే చూడండి జింతాత దెబ్బ టీం వారు వస్తున్నారు చదివితే గుడ్డు లేకుంటే డుగట్టు నే చదివితే గుడ్డు లేదంటే డుగట్టు టీవీ కనెక్షన్ కట్టు నాకేంటి దిక్కు ఫ్రెండో నిజంగా అక్కడి నుంచి కూడా మీ లైఫ్ జితానండి సో క్లాస్కి వెళ్ళండి క్లాస్కి వెళ్ళి కూర్చున్నారు లెసన్స్ స్టార్ట్ అయ్యాయి లెసన్స్ స్టార్ట్ అవ్వగానే ఏమవుతుంది సిలబస్ అంటారు టీచర్స్ సిలబస్ ఏం రాస్తారండి ఓకే సిలబస్ ఈ టైంకి పలానా డేట్కి సిలబస్ పూర్తవ్వాలి అని ఒక డేట్ ఇస్తారు కదా ఆ డేట్ ఇచ్చిన తర్వాత రివిజన్కి ఒక డేట్ ఉంటుంది రివిజన్కి ఒక డేట్ ఇచ్చిన తర్వాత వచ్చే డేట్ ఏంటండి ఎగ్జామ్ డేట్ కదా సో ఆ ఎగ్జామ్ డేట్ ఏంటో చెప్తారు ఇప్పుడు మనకు అబ్బా టీము ఆ ఎగ్జామ్ డేట్ ఏంటో ఆ పాటలు ఏంటో అన్నీ చెప్తున్నారండి మన అబ్బా టీం వారు ఓకేనండి రవి సార్ గారు ఎగ్జామ్ డేట్ రాసేసారండి బోర్డు మీద ఎప్పుడు అని చెప్పి ఏంటోనని ఇంకా మీలో టెన్షన్ మొదలైంది మీకే కాదు టెన్షన్ ఫస్ట్ మీ పేరెంట్స్కి టెన్షన్ మొదలవుతుంది అవునా కదా మీ పేరెంట్స్ అందరూ కూడా మిమ్మల్ని హాయిగా నిద్రపోతూ ఉంటారు ట్యూషన్కి పంపించేస్తూ ఉంటారు ట్యూషన్కి వెళ్ళగా తప్పదు అక్కడ చదవగా తప్పదు ఇక మీ పనంతా రింగరింగాయే వస్తున్నారు మన దెబ్బ టీం నుంచి పెట్టి స్కూల్లో వస్తే లేట్ అయిందని చేస్తారు
కసితోని రంగులేసి చిందేశారు. అవునండి, చెత్త కూడా ఫ్యాషన్ ఇప్పుడు ఈ రోజుల్లో. సరేనండి, అయితే ఈ మార్పు మీలోనే కాదండి, బెగ్గర్స్ కూడా ఏంటంటే ఈరోజు మీరు వినే ఉంటారు ఈ పాటని. ఇంత కూరుంటే ఏమో, ఇంత పువ్వుంటే ఏమో, ఆ వెజ్జు గిజ్జు నాకు అసలు వద్దు, చికెను మటను వెయ్యమ్మో. ఫ్యాషన్ ఫ్యాషన్, బెగ్గింగ్ కూడా ఒక ఫ్యాషన్. ఓకే అండి, బెగ్గింగ్ ఫ్యాషన్ అయిపోయింది. తర్వాత ఏంటంటే మనము ఏం తింటున్నామో ఏంటో తెలియదు కానీ ఈ జనరేషన్ గ్యాప్లో వచ్చిందో మరి జంక్ ఫుడ్ తింటున్నామో ఏంటో తెలియదు. మన ఫుడ్ ఏ తినుకోపోయినా కూడా ఒబిసిటీ అనేది చాలా పెరిగిపోయిందండి. ఒబిసిటీ అని చెప్పి చాలా పెరిగిపోయింది. పాప ఆ ఒబిసిటీ తోటి చాలా బాధపడిపోతున్నారండి మన దెబ్బ టీం వాళ్ళు. మరి ఆ ఒబిసిటీ గురించి, దాని నుంచి మనం ఎలా బయటపడాలో కూడా వాళ్ళు చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి, ఓకే? ప్యారడీ సాంగ్ జాగ్రత్తగా వినండి. ఈ సాంగ్ చాలా ఎంజాయ్ చేస్తారు. రెడీగా ఉండండి, ఇది సూపర్ హిట్ సాంగ్. మీరు నిజంగా ఎంజాయ్ చేస్తారా ఈ సాంగ్ని? ఈ సాంగ్ ఏంటండి, ఏ సాంగ్ చెప్పగలరు మీరు? ఓకే, బాహుబలిలో పచ్చ కొట్టేసిన ఎంత సూపర్ హిట్ సాంగ్. వీళ్ళు చూడండి ఎలా ప్యారడీ రాశారు. అది ఎంత మంచి సాంగ్ అండి. పచ్చ కొట్టేసిన అంటే వీళ్ళేమో పొట్ట పెరిగిందిరా అని చెప్పి పట్టారు. అదే ప్యారడీ సాంగ్స్లో ఉన్నటువంటి మార్చు అండి. ఓకే, మరి మీరు అంతా ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత పేరెంట్స్ అందరూ కూడా మీరు వెళ్ళగానే టీవీ పెట్టి రిలాక్స్ అవుదాం అంటే రిలాక్స్ అవనిస్తున్నారా మీ పేరెంట్స్ మిమ్మల్ని? నో. మీకు ఇష్టమైన ఛాన్స్ ఏమైనా పెట్టుకొని ఇస్తున్నారా? లేదు కదా. సో మీకు ఇష్టమైన ఛాన్స్ని పెట్టుకోకపోతే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మీరు చెప్పండి మీ పేరెంట్స్కి. ఇక నుంచి మీకు ఇష్టమైన ఛానల్సే పెడతారు. దానికోసం మంచి ప్యారడీ రాసి వస్తున్నారు అబ్బా టీం వారు. స్కూల్ జరిగిపోగానే
టీవీ అంతలోనే పట్టుకు డాడీ వచ్చాడే డోరా ఛానల్ వచ్చిన టాపింగ్ ఛానల్ కార్టూన్ ఛానల్ వచ్చిన ఫ్యాబ్రిక్ ఛానల్ స్కూల్ అయిపోగానే టీవీ అంతలోనే పట్టుకు డాడీ వచ్చాడే డోరా ఛానల్ వచ్చిన ఫ్యాబ్రిక్ ఛానల్ కార్టూన్ ఛానల్ వచ్చిన ఫ్యాబ్రిక్ ఛానల్ చిజుక కోసం చూసి చూసి బాగా అలసిపోయా అంతలోనే కాబట్టి అంతే మూవీ బయట మనసే కాదుంటే కుడికేమో నన్ను తీసుకుపడాలి డోరా ఛానల్ వచ్చిన ఫ్యాబ్రిక్ ఛానల్ డోరా ఛానల్ వచ్చిన ఫ్యాబ్రిక్ ఛానల్ కార్టూన్ ఛానల్ వచ్చిన ఫ్యాబ్రిక్ ఛానల్ డోరా ఛానల్ వచ్చిన డార్లింగ్ ఛానల్ కార్టూన్ ఛానల్ వచ్చిన ఫ్యాబ్రిక్ ఛానల్ డోరా ఛానల్ వచ్చిన డార్లింగ్ ఛానల్. సో తప్పకుండా ఈ రేంజ్ పెడతా చూడండి, ఎందుకంటే నేను ఈ ప్రోగ్రామ్ యూట్యూబ్లో పెడతానండి, మీ పేరెంట్స్ అందరూ కూడా వాచ్ చేస్తారు. ఓకేనా? ఓకే, రెడీ ఓకే. సరే, ఇక నెక్స్ట్ కార్యక్రమానికి వచ్చేస్తే మీరందరూ కూడా చాలా మ్యారేజెస్కి వెళ్తూ ఉంటారు, మ్యారేజ్లో బాగా ఎంజాయ్ చేస్తారు, ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు బాగా కదా. మనంతా ఫుడ్ ఎంజాయ్ చేస్తాము, ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఆ ప్రోగ్రామ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ మరి ఆ పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు చూసారా, పెళ్లి పేట్ల మీద మరి వాళ్ళు ఎంజాయ్ చేస్తారో మనకు తెలియదు. కానీ ఇక్కడ షాదీ ఆల్రెడీ చేసేసుకున్నారండి, కానీ ఆ షాదీ చేసుకున్న తర్వాత వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఎందుకో నాకు అర్థం కాదు. అదేంటో ఒకసారి వాళ్ళు ఆ దెబ్బ టీం వాళ్ళు చెప్తున్నారండి, మరి ఆ షాదీ మహోత్సవం ఏంటో అదేంటో మనం తెలుసుకుందాం. కూరగాయల రేట్లు చాలా మండిపోతున్నాయండి, ఎటు చూసినా కానీ. ఇప్పుడు అసలు మనకి 500 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు కూడా 1000 రూపాయల నోట్లు కూడా చెల్లట్లేదు. సరే, 100 రూపాయల నోట్లు ఉంటే బాగున్నాను అనుకున్న రోజుల్లో వీళ్ళందరూ కూడా కూరగాయలు మండిపోయి మేము ఎట్లా వంట చేయాలంటున్నారు. మేము ఎలా వంట చేయాలంటే వాళ్ళు ఎలా తినాలి అని ఇద్దరు కూడా పోట్లాడుకున్నారు. ఆ పోట్లాడేంటో మేము చూద్దాము. ఇప్పుడు అబ్బా టీం వారు వంట
క్వశ్చన్ నేను చెప్తాను. ఈసారి జడ్జిలు ఎందుకు పిలవలేదంటే చిల్డ్రన్స్ డేకి మీరే న్యాయ నిర్ణేతలుగా అనుకోని నేను అనుకున్నాను. ఎంతమంది అబ్బా టీంని గెలిపిద్దామని చేతులెత్తండి. ఎంతమంది అబ్బా టీంని గెలిపిద్దాం? మరి ఎంతమంది దెబ్బ టీంని గెలిపిద్దామండి? మీకోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించారు కాబట్టి ఇద్దరికి కూడా ఇద్దామంటారండి ట్రాఫీస్. మరి మీరంతా అగ్రీ అయిన దానికి? బ్రదర్ గారు ఇద్దరికి ఇమ్మంటున్నారండి. ఈసారికి ఇచ్చేద్దాం. అయ్యో మరి ఇంత ఇదిగా ఉంటే ఎట్లా అండి, ఏం చేసేది మరి. సో బ్రదర్ గారిని సాధారణంగా సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను ట్రాఫీని అందజేయడానికి. సో ఫస్ట్ దెబ్బ టీం వారికి అండి ట్రాఫీ. దెబ్బ టీం వారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే మరి ప్రతి విన్నర్స్ ట్రాఫీ రన్నర్స్ ట్రాఫీ కూడా ఉంటుందండి. రన్నర్స్ ట్రాఫీ కూడా అందజేయవలసిందిగా అబ్బా టీం వారు ఆహ్వానిస్తున్నాం. అబ్బా టీం వారు రన్నర్స్ ట్రాఫీ కూడా ఉంటుందండి. విన్నర్స్ ట్రాఫీ, రన్నర్స్ ట్రాఫీ. సో రన్నర్స్ ట్రాఫీ పెడతాం. వాళ్ళు కూడా పాపం చాలా కష్టపడి చేశారు కాబట్టి మరొకసారి కనకాలు ఉంటుంది. మీరందరూ కూడా వాళ్ళని ఎవరైనా ఎన్ఎస్ఎంలో చదవాలి. ఎవరైనా ఎన్ఎస్ఎల్ ఉంటారు కదా. ఎన్ఎస్ఎంలో చదవాలి, లారెన్స్ తేవాలి. బ్రదర్ లారెన్స్ తివాలి. లారెన్స్ తేవాలి బ్రదర్, లారెన్స్ తేవాలి. ఎవరైనా ఎన్ఎస్ఎల్లో చదవాలి. ఎన్ఎస్ఎంలో చదవాలి, ఎన్ఎస్ఎల్లో చదవాలి. లారెన్స్ తేవాలి. లారెన్స్ తేవాలి బ్రదర్, లారెన్స్ తివాలి. లారెన్స్ తేవాలి బ్రదర్, లారెన్స్ తేవాలి. 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 ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే టైం ఇదే స్టేజ్ కలుద్దాం. బాయ్ బాయ్. అమ్మగారు, అమ్మగారు ఏరి? అమ్మగారు లేరా అంట. ఎవరు 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 వచ్చింది? నేనేనమ్మా, ఆచార్యని. ఏమిటమ్మా, ఈ 6 నెలల్లోనే అంత గుర్తుపట్టలేకపోయారా ఏంటి? ఏం గుర్తుపడతాం? వడ్డాణం ఆర్డర్ ఇచ్చి 6 నెలలయింది. ఇప్పుడైనా తెచ్చారా లేక ఏవో కౌరులు చెప్పి వెళ్ళిపోతారా? వడ్డాణం తెచ్చాను, దానితో పాటు కొన్ని కవర్లు కూడా తెచ్చానమ్మా. వడ్డాణం తర్వాత సంగతి. ముందు ఆ కబుర్లు ఏంటో చెప్పండి, తర్వాత నగలు చూద్దాం. ఏం చెప్పమంటావమ్మా, మీ నాన్నగారు చేసిన పనులు చూస్తూ ఉంటే నాకే నీ జీవితం గురించి భయమేస్తుందమ్మా. నా జీవితం గురించి భయమా? అదేంటో తొందరగా చెప్పండి, లేకపోతే నాకు టెన్షన్గా ఉంది. ఏం చెప్పమంటావమ్మా, అసలు ఈ రోజులో అలాంటి పనులు పనికిరావమ్మా. ఆచార్య గారు, ఇక్కడ ల్యాప్టాప్ అక్కడ సెల్ ఫోన్లు కనబడడం లేదేంటండి? అది ఏమిటమ్మా, మీ పనివాడు లోపలికి తీసుకువెళ్ళాడు కదా. పనివాడా? మా పనివాడు వారం రోజుల నుంచి రావడం లేదే. ఇక్కడ
మీ వడ్డాను నగలతో ఉన్న సూట్ కేసు ఏది? అదేంటండి మీ అసిస్టెంటేగా సూట్ కేసు తీసుకుని బయటికి వెళ్ళాడు. మా అసిస్టెంటా? నేను ఒకనేగా వచ్చింది. అదేంటండి మీతో పాటే ఒక వ్యక్తి వచ్చాడు కదా. అతడు మీ పనివాడు కాదా? కాదు. అయితే నేను వచ్చేసరికి మీ ఇంట్లో ఉంటే మీ పనివాడు అనుకున్నా. నేనొచ్చి చూసేసరికి మీతో ఉంటే మీ అసిస్టెంట్ అనుకున్నా. అయితే వాడు ఖచ్చితంగా దొంగే. అమ్మో, నా నగలు, నా బంగారం. ఆచార్య గారు, ఆచార్య గారు, ఆచార్య గారు. ఎవరు నేను? ఎక్కడ ఉన్నాను? మీరెవరు? నేనెవరు? అయ్యో నా కర్మ. ఏమండి వచ్చారా? రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. నా కోసమా? అవును, నీకోసమే. ఎందుకో? చూస్తా ఉంటే నా కడుపు రగిలిపోతుంది. ఏమిటి, నన్ను చూసా? అబ్బా, మిమ్మల్ని చూసి కాదండి, మా నాన్నగారిని చూసి. మళ్ళీ ఏం చేశారేంటి? ఏం చేశారా అని చిన్నగా అడుగుతున్నారా? ఏం చేశారేంటి? ఆ ఏం చేశారేంటి? అన్నట్టు మనం పిల్లల్ని ఎందులో పంపిస్తున్నాం చెప్పండి? అబ్బా, స్కూల్కి ఎందులో పంపిస్తున్నాం? అవును, ఎందులో పంపిస్తున్నాం? అబ్బా, ఆటోలో పంపిస్తున్నాం. నెలకొక సినిమా చూస్తున్నాం. సంవత్సరానికి 50,000 బట్టలకు ఖర్చు పెడుతున్నాం. నగలు నట్రా అంతంత మాత్రమే. ఇవన్నీ కొనుక్కోవద్దన్నారా ఏంటి? చెప్పేది విను. ఇన్ని విధాలుగా సరిపెట్టుకుంటుంటే అనాథ శరణాలయానికి 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. మానవ సేవయే మాధవ సేవగా భావించు. ఇది నా మాట కాదు, పెద్దల మాట. ఎవరండి ఆ పెద్దలు? నా దగ్గరకు వస్తే చెప్పేదాన్ని. అయినా చెప్పటం కాదు, చేసి చూపించాలి. అందుకే మీ నాన్నగారు చెప్పడం లేదు, చేసి చూపిస్తున్నారు. చూపిస్తారు. పులి చేతగానిదైతే లేడీ ఎన్ని గంతులైనా వేస్తుంది. మానస, మీ నాన్నగారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీకున్న 2 అక్కలను చూసి నేర్చుకో. మీ అక్కలు ఎప్పుడూ ఎవరితో కూడా చెప్పించుకోరు, పెద్దవాళ్ళకి ఎదురు చెప్పరు, పైగా అనుకూలంగా ఉంటారు. మా నాన్నగారి వల్ల నాకు అన్ని సమస్యలే. ఎప్పుడు ఆస్తులు పెంచే విషయం ఆలోచించరు. ఏ రోజు మీరు నన్ను ఇలా కసురుకోలేదు. ఏనాడు నన్ను పల్లెత్తి మాట మాట్లాడలేదు. కానీ ఈరోజు మీరు నన్ను ఇలా మాట్లాడటం. మానస, అయినా నేను చేసే తప్పేంటి? పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, ఆస్తుల గురించి మాట్లాడటం తప్ప ఏంటి చెప్పండి? సరేలే మానస, మీ నాన్నగారు వస్తే నేను కూడా అడుగుతాను, బాధపడవద్దు. ప్లీజ్. ఏమండి, నిజంగా అడుగుతారా? అడగండి. మనం ఇలానే ఊరుకుంటే భవిష్యత్ అంతా చాలా కష్టమైపోతుంది. ఈ లోకంతో మనం పరిగెత్తడం అసాధ్యమైపోతుంది. అరుగో, మాటల్లోనే వస్తున్నారు, అడగండి. అరే నాన్న, చిన్ని, అరే ఎక్కడ దాక్కున్నారా? ఏరి ఎక్కడ? అమ్మా, పిల్లలేరి? ఏమీ అడవడి లేదు. ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, స్కూల్లో ప్రోగ్రాం ఉందని త్వరగా వెళ్ళారు. మామగారు, మరి ఏమిటి బాబు, అడగడానికి సందేహిస్తున్నట్టున్నావు? అదే మామగారు, మరి ఏంటంటే పిల్లలు పిల్లలు? ఓహో,
పిల్లలు లేరని ఐస్ క్రీమ్ మీకు ఇచ్చేయమంటున్నారా? అయ్యో అదేం కాదు మామగారు, మీరు భోజనం చేశారా మరి? అదేమిటయ్యా, ఇప్పుడేగా వస్తున్నాను. అమ్మా, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వు. అవును, తాతయ్యేరి? కూరగాయల కోసం బజారుకు వెళ్ళారు, వస్తూనే ఉంటారు. మామగారు మరి ఆ డబ్బులు డబ్బులు అదే నాన్నగారు, మీరు చేసే దాన ధర్మాల గురించి, విరాళాల గురించి. డబ్బులు బాగా ఖర్చు చేస్తున్నారు. మా భవిష్యత్ ఏం కావాలి మామగారు? మీరే కుటుంబానికి పెద్ద, అందుకని. చూడండి అల్లుడు గారు, మీకేమైనా లోటు చేస్తున్నానా చెప్పండి. మీకేమైనా అవసరాలున్నాయా? ఈ ఇంటి పెద్దగా అవి కూడా నా బాధ్యతే కనుక చెప్పండి. మా బాధ్యత తప్ప ఇతరులకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదంటున్నాం. అర్థమైందమ్మా. సమాజాన్ని మరిచి కుటుంబానికి పరిమితం అవ్వాలంటున్నావు. చూడమ్మా, మనిషి పుట్టింది సమాజంలో, జీవించేది సమాజంలో, మరణించాల్సింది సమాజంలోనే. మనిషి నుండి సమాజం, సమాజం నుండి మనిషిని విడదీయలేవమ్మా. విడదీయాలనుకుంటే మూర్ఖత్వం అనిపించుకుంటుంది. కుటుంబం గురించి ఆలోచించటం మూర్ఖత్వం అనిపించుకుంటుందా? కుటుంబాన్ని మరిచినా మూర్ఖుడే, సమాజాన్ని మరిచినా మూర్ఖుడే. కుటుంబం, సమాజం ఈ రెండు బండికుండే రెండు చక్రాలు లాంటివి. ఏ చక్రం ఆగినా ఆ బండి ముందుకు సాగలేదు. అలానే మనిషి జీవనం కూడా ముందుకు సాగలేదు. అంటే డబ్బులన్నీ ఇలానే తగలేస్తారా? చూడమ్మా, నీకేం కావాలో చెప్పమ్మా, నెరవేరుస్తాను. అయ్యగారు నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు మీరండే ఈ 3 నెలల పాల బాకీ ఇస్తున్నారండి, అందుకని. ఏంటి, నీ పాల బిల్లు 3 నెలల బాకీనా? ఆహా, చాలా బాగుంది నాన్నగారు. నీకు ఏం కావాలో చెప్పు, నెరవేరుస్తానన్నారు. ఎలా నెరవేరుస్తారు? మొన్నటికి మొన్న అమ్మ పేరున ఉన్న పొలం అమ్మేశారు. ఆ 10 లక్షలు ఏమయ్యాయో తెలియదు. ఆయనకు వచ్చే పెన్షన్ ఏమవుతుందో తెలియదు. మనకు వచ్చే 30,000 రూపాయల అద్దె ఏమవుతుందో తెలియదు. ఈరోజు పాల బాకీ, రేపు ఇంకొక బాకీ. ఇలా అయితే మా భవిష్యత్తు ఏమిటి మామగారు? మీరు పెద్దవారు, మేము ఇలా అడగడం మాకు మీకు అంత గౌరవం కాదు. అమ్మగారండి, నా బాకీ గురించి మీరు ఏం దిగులు పడద్దండి. మీ నాన్నగారు నా బాకీ ఇచ్చినా పర్లేదండి, ఇవ్వకపోయినా పర్లేదండి. అయినా సరేనండి, నేను పాలు ఇలాగనే పోతానండి. అమ్మగారండి, ఏమిచ్చి ఆయన రుణం తెచ్చుకోవాలండి. ఒకటి మాత్రం నిజమండి, భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు కానండి, భగవంతుడు ఎలా ఉంటాడో చెప్పాల్సి పని వస్తానండి. అచ్చం మీ నాన్నగారులానే ఉంటాడండి. శభాష్ చంద్రయ్య, శభాష్. చల్లని మాట, చక్కని మాట చెప్పావు. ఇలాంటి మాటలు ఆమె చెవిని ఎప్పుడు పడతాయా, ఎలా పడతాయా అని ఎదురు చూశాను. అది ఈరోజు, ఇప్పుడు ఇలా చూశాను. తాతయ్య! అవునమ్మా, ఎందుకంటే ఈయన ఎవరికి అయితే బాకీ పడ్డారో ఆ వ్యక్తే వచ్చి నాకు డబ్బులు ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, అయినా నేను పాలు పోస్తూనే ఉంటాను అని అన్నాడు. ఆయన రుణం తీర్చుకోలేనిది కూడా అన్నాడు. పైగా భగవంతుడని కొనియాడమ్మా. దీనిని బట్టి నీవు ఎలాంటి మనిషిని నిలబెట్టి ప్రశ్నిస్తున్నావో నీకు అర్థమైందా తల్లి? పనివాడిని తాతయ్య అని పిలిస్తే ఇలానే అన్నిట్లో తలదూరుస్తారు. మానసా, నీవేం మాట్లాడుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఇదా నువ్వు మాట్లాడే విధానం? పర్వాలేదు బాబుగారు, ఏదో చిన్నతనం. జీవితం మీద, కాలం మీద, లోకం మీద అవగాహన లేకే అలా మాట్లాడుతోంది. ప్రస్తుతం లోకం తీరే ఆమెను అలా మాట్లాడిస్తోంది. ఆశ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది బాబుగారు. అంటే నాకు ఆశ ఎక్కువనేగా మాట్లాడేది? ఆశ కాక మరేమిటమ్మా? నీకు అన్ని అవసరాలు తీర్చాను. బంగారం లాంటి అల్లుని తీసుకొచ్చాను. నీకు పెళ్లి చేశాను. మీ ఇద్దరికీ ఉద్యోగాలున్నాయి.
ఇంటికి కావాల్సిన సరుకులు నేనే ఇస్తున్నాను. ఇంతకంటే ఏం కావాలమ్మా? ఎందరో అభాగ్యులు కనీస అవసరాలు తీరక వీధుల్లోనూ ఫుట్పాతుల మీద జీవనం కొనసాగిస్తున్నారు. నన్ను అర్థం చేసుకో తల్లి. అందరి పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈరోజు మన పరిస్థితి ఇది, రేపు మన పరిస్థితి మనం చెప్పలేము. ఏ స్థితి శాశ్వతం కాదు. మానవులమై పుట్టినందుకు తోటివారు కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకోవడం అనేది కనీస బాధ్యత అవుతుంది. అలాంటి జీవనమే ఉత్తమమైనది, సర్వోత్కృష్టమైనది. మీరెన్నైనా చెప్పండి, ఎవరి కర్మలు వారివి, ఎవరి పాపాలు వారివి. ఎవరి కర్మలు ఎవరూ మార్చలేరు, ఎవరి పాపాలని ఎవరూ కడగలేరు. నీ కర్మను మార్చారు కదా, అలాగే మిగతా వారిని. బాబాయ్, క్షమించండి బాబుగారు, క్షమించండి. మీరు పేరుకు తగ్గట్టు నిజంగానే పెద్దిరాజులే బాబు. మీరు నిండుకుండా తొణకరు బెణకరు. మీరు పాలకుండా కనపడనీయరు. మీ కడుపున పుట్టిన వాళ్ళకంటే మమ్మల్ని ప్రేమగా ఆదరించి అభిమానించి పెంచి పోషించారు. ఇంతకంటే ఇంకేం కావాలి బాబు మాకు? ఈరోజు కాకపోతే ఇంకో రోజు ఈ నిజం తెలియాల్సిందే కదా బాబుగారు. నా మీదుండే గౌరవంతో నా ఆత్మాభిమానాన్ని మర్చిపోతున్నావు. ఏమిటి నాన్నగారు ఆ నిజం? ఏమిటి నాన్నగారు ఆ కర్మ? దానిని మీరు మార్చడం ఏమిటి? చెప్పండి నాన్నగారు, చెప్పండి. మీరు కనబడనియనిది ఏమిటి, తొణగనిది ఏమిటి? చెప్పండి నాన్నగారు, చెప్పండి. అమ్మా మానస, ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. నీవు నా చిట్టి తల్లివిరా, నా గారాల బిడ్డవి, నా మనసువి తల్లి, నా మనసువి. అవునమ్మా, నీవు నిజంగా మీ నాన్నగారి మనస్సువే తల్లి. పెద్దిరాజు గారి పెద్ద మనస్సుకి ప్రతిరూపమే నువ్వు తల్లి. అత్తగారు, అందరూ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నాకేమీ అర్థం కావడం లేదు. మీరైనా చెప్పండి అత్తగారు. అమ్మా, ఏంటమ్మా నిజం? నీవైనా చెప్పమ్మా. చెబుతాను బాబు, చెబుతాను ఆ నిజం. పెద్దిరాజు గారికి కూతుళ్ళు ఇద్దరే. ఆ ఇద్దరు ఎవరంటే ఈ మానసకు అక్కలు. అయితే నేను నన్ను క్షమించమ్మా. ఈ నిజంతో నీలో మార్పు వస్తుందని, ఆ మార్పుతో నీ తండ్రి గొప్పతనాన్ని గుర్తిస్తావని, నీ మనస్సులో ఉండే మలినాన్ని కడిగితే ఆయన గొప్పతనం ఏమిటో నీకు కనపడుతుందనే ఉద్దేశంతోనే చెబుతున్నాను. అమ్మా మానస, ముందు నా గురించి చెప్తాను వినమ్మా. నేను అనారోగ్యంతో నడవలేని మాట్లాడలేని స్థితిలో ఈ ఇంటి ముందే పడి ఉంటే పెద్దిరాజుగారు నన్ను ఆసుపత్రిలో చేర్చి జబ్బు నయం చేసి నేనొక అనాథనని తెలిసి కూడా నాకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చారమ్మా. అప్పటి నుంచి మీ నాన్నగారికి బాబాయిలా, నీకు తాతయ్యలా ఇంట బయట అందరి మన్ననలు పొందారు. అదే సమయంలో నిన్ను గుడిమెట్ల మీద ఎవరో వదిలేసిపోతే అది చూచిన ఈ సోమయ్య గారు ఇంటికి తీసుకురావడానికి సంకోచించి అనాథ ఆశ్రమానికి తీసుకువెళ్తుంటే దారి మధ్యలో మీ నాన్నగారు కనపడటం వలన ఇంటికి తీసుకువచ్చి అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా కానీ నిన్ను మూడో కూతురిలా పెంచి చాలా గారాబంగా చూశారు. వస్తువైనా ఆస్తి అయినా ముందు నీవు ఎంచుకున్న తర్వాతే నీ అక్కలకు ఇచ్చేవారు. మీ నాన్నగారి భావాలకు సిద్ధాంతాలకు మేము ప్రభావితులమయ్యి నిన్ను కోడలుగా చేసుకుని ఆయనతో వియ్యం అందుకునే భాగ్యం కలిగింది. తన నిండు మనస్సుని, నిర్మలమైన తన హృదయాన్ని, తను నమ్మిన సిద్ధాంతాన్ని చేతల ద్వారా నిరూపించే మనిషమ్మ మీ నాన్నగారు. నాన్నగారు క్షమించండి, నాన్నగారు నన్ను క్షమించండి. మామగారు మమ్మల్ని క్షమించండి, మామగారు మమ్మల్ని క్షమించండి. నా జన్మ రహస్యంతో నా కళ్ళు తెరిపించి జ్ఞానోదయం చేశారు. నన్ను క్షమించండి తాతయ్య గారు, నన్ను క్షమించండి. ఇన్ని రోజులు నేను వేరు, ఈ సమాజం వేరు అనుకునేదాన్ని. కానీ మనమే ఈ సమాజమే మనమని తెలిసిన తర్వాత
ఇన్ని రోజులు నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను. అజ్ఞానంతో మిమ్మల్ని నిలదీసినందుకు బాధపడుతున్నాను. నన్ను క్షమించండి నాన్నగారు. నాన్నగారు, నాన్నగారు, ఈ అభాగ్యురాలు క్షమించండి నాన్నగారు, క్షమించండి. అమ్మా మానస, అలా మాట్లాడకు తల్లి. నీ ఒక అనాథమని కానీ, ఒక అనాథను నేను పెంచుతున్నానని కానీ నేను ఏనాడు భావించలేదమ్మా. నిన్ను ఆ దేవుడిచ్చిన వరంగా భావించాను. అందుకు అల్లారు ముద్దుగా పెంచాను తల్లి. ఈ కంటి తడిని నేను చూడలేనమ్మా, చూడలేను. బాబుగారు, మీరు కంటి తెర పెట్టకండి. మీలాంటి వారు ఉన్నందుకే ఇన్ని వృద్ధాశ్రమాలని, ఇన్ని అనాథాశ్రమాలని పెట్టి అభాగ్యులను, నిర్భాగ్యులను, అనాథలను చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. కానీ మీరు మాత్రం మీ ఇల్లునే ఆ అనాథాశ్రమాలుగా, వృద్ధాశ్రమాలుగా మార్చి ఆ ఇంటిలో ప్రేమ వాత్సల్యంతో పెంచి, పోషించి, ఆదరించి, అభిమానించారు. మాకు, ఈ సమాజానికి దైవంగా మారారు. దేవుళ్ళంటూ మీరున్న చోట, ఈ పవిత్ర ఆలయంలో ఇక నేనుండలేను. అమ్మా మానస, నేను కూడా అంతే కదమ్మా. అమ్మా మానస, బాబాయ్, మీరు నాకు దేవుడిచ్చిన పిల్లలుగా భావించి దేవునికే సేవ చేస్తున్నాను అనుకున్నాను. కానీ మీరు నన్ను అనాథనగా చేసి వెళుతున్నారా? నాన్నగారు, నాన్నగారు, బాబుగారు, బాబుగారు, ఇక మేము ఎక్కడికి వెళ్ళము, ఇక్కడే ఉంటాం. మీ బాటనే పయనిస్తాం.